బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు బంధు కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అవును, ఇప్పటి వరకు కొంతమందికి రైతు బంధు డబ్బులు జమయ్యాయి. ఎకరం లోపు ఉన్న రైతుల్లో సగం మందికి మాత్రమే రైతు బంధు జమైంది అనే మాట వినిపిస్తోంది. మిగతా వారికి రైతు బంధు ఎప్పుడు వేస్తారు అని చర్చ చాలా జోరుగా జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు వేస్తారా లేకపోతే ఎప్పటికలా పడుతుంది ఒక డిస్కషన్ మాత్రం జరుగుతోంది. రైతు బంధు కోసం 58 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి 7,625 కోట్లు అవసరం. నిధులు లేకపోవడం వల్లే రైతు బంధు ఆలస్యం అవుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. రైతు బంధు లేక బ్యాంకులు అప్పు ఇవ్వక ఆందోళనలో ఉన్నారు అన్నదాతలు. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బంధుకు సంబంధించి ఎప్పట్లో పడచ్చు, రైతు బంధు అంశానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి రైతు బంధుకు సంబంధించి ఎప్పట్లోపు పడే అవకాశం ఉంది? దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమంటుంది? యాక్చువల్ గా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అంటే 4వ తారీఖు రోజున 15,000 పడతాయి. తర్వాత పెన్షన్ కూడా 4,000 ఇస్తాము. 4వ తారీఖు రోజు డబ్బులు వేస్తాము, రైతు బంధు తీసుకోవద్దని చెప్పారు. పెన్షన్ కూడా అదే చెప్పారు. కానీ వచ్చిన తర్వాత పరిస్థితుల విషయంలో దానికి సంబంధించిన రివ్యూ చేసిన తర్వాత అధికారులతో రైతు బంధు విషయంలో ఇప్పటికిప్పుడు చర్య తీసుకుంటే గందరగోళ పరిస్థితులు ఉంటాయనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేసి కాస్త గతంలో అంటే వీళ్ళు రైతు భరోసా పీరియడ్ ఇస్తామన్నారు. గతంలో రైతు బంధు అదే రైతు యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన అనుమతులు ఇచ్చారు, ఉన్నటువంటి నిధులు విడుదల చేయాలంటూ చెప్పారు. అప్పుడు ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంది. సో అనుమతి రద్దు చేసింది రైతు బంధు వేయడానికి ఎన్నికల టైంలో. అది ఆన్ గోయింగ్ స్కీమ్ అయినప్పుడు కూడా ఆపేసారు. తర్వాత హరీష్ రావు వ్యాఖ్యలతో స్టేట్మెంట్తో రిటర్న్ తీసుకోవడం జరిగింది. అప్పుడు అమౌంట్ రెడీగానే ఉంది. సో అప్పుడు ఉన్నటువంటి అమౌంట్ని ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. ఆగడంతో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి తలనొప్పి ఏంటంటే ఆర్థిక భారం పడేస్తుంది. ఇంకా అనేక స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు. రేపు 2,500 ఇవ్వాలి మహిళలకు, మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత సిలిండర్లు ఇవ్వాలి, రేషన్ పేరిట నెక్స్ట్ ధాన్య సేకరణ చేయాలి, మిల్లుల నుంచి ప్రైవేట్ మిల్లు నుంచి అనేక భారం పడేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ విషయంలో 81,000 అప్పు ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేశారు, దాంట్లో డీటెయిల్స్ అక్కడ కొన్ని డబ్బులు కట్టాలి, కరెంటు నిరంతరంగా జరగాలంటే. సో ఈ అడ్జస్ట్మెంట్ చేయాలనో ఏదో ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి దానికోసము ప్రభుత్వం నిధులనేమి ఎదుర్కొంటోంది. సో రైతు బంధు విషయంలో ఇప్పటి వరకు రైతు బంధు ప్రారంభించాలి యథావిధిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అని చెప్పినప్పటికి కూడా అంటే లిమిటేషన్ లేదు, గతంలో ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ అవే. దానికి ఇవ్వడానికి కూడా నిధులు లేనట్టుగా ప్రస్తుతం ప్రభుత్వంలో అధికారుల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాని వల్లనే కేవలం ఎకరన్నర లోపల, ఎకరం లోపల ఉన్నటువంటి వారికి కొద్దిమందికి పైసలు పడ్డాయి, ఇంకా కొంతమందికి పడట్లేదు. ఇది భారీగా చర్చ ఉంది ఊర్లలో, మొత్తం ముఖ్యంగా రైతుల చర్చలో. రైతు బంధు నీకు పడిందా అనేటువంటి చర్చ ప్రారంభమైంది. కొద్దిమందికి ఎకరం లోపల ఉన్నటువంటి వారికి ఇవ్వడం, కొద్దిమందికి అమౌంట్ ఇవ్వడం, కొద్దిమందికి మెసేజ్లు వచ్చాయి. 6 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి పడ్డట్టు కూడా కొంతమందికి మెసేజ్లు వచ్చాయి. సో టెక్నికల్ ఇష్యూ అనేది కూడా అర్థం అవ్వట్లేదు. నిజంగానే నిధి లేక దానివల్ల ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం దగ్గర ఖజానా దగ్గర డబ్బులు లేక ఉందా, లేదంటే ఏమైనా ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, దానిపైన రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. సో ప్రస్తుతానికి రైతులు ఎవరికి ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు పడలేదు. గత ప్రభుత్వంలో కూడా ఒకే రోజు పడ్డటువంటి సందర్భాలు ఏం లేవు. ఒక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి ఒకసారి పడేది, కొన్ని డేట్లు మొత్తం 10 నుంచి 15 రోజుల లోపల రైతు బంధు పడేది అప్పుడు కూడా. సో ఈసారి కూడా మరి అట్లనే పడతా ఉందా? ప్రభుత్వం ఏర్పాటై కేవలం 10 నుంచి 15 రోజులు అవుతుంది కాబట్టి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికైతే రైతు బంధు ఇంకా ఎవరికి పూర్తి స్థాయిలో పడలేదు. దాదాపు 56 లక్షలకు మందికి పైగా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. డబ్బులు ఎప్పుడు పడతాయా అనేటువంటిది చర్చించుకుంటున్నారు. పడిందా, నాకు ఎందుకు పడట్లేదు, మీకు ఎందుకు పడింది అనేటువంటిది. సో ఎదురు చూస్తా ఉన్నారు. మన ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది దీనిపైన ఏంది అనేటువంటిది ఎదురు చూడాలి. ప్రస్తుతానికైతే రైతు బంధు కోసం రైతులంతా వేయికలతో ఎదురు చూస్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అయితే రైతు బంధుకి సంబంధించి మాత్రం అన్నదాతల్లో ఆ ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కొంతమందికి రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి అంటూ కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎకరం లోపున్న రైతుల్లో సగం మందికే రైతు బంధు ఇప్పటి వరకు వచ్చిందంటూ కూడా ఆ డిస్కషన్ కొనసాగుతోంది. మిగతా వారికి రైతు బంధు ఎప్పుడు వేస్తారు అనే చర్చ కూడా చాలా జోరుగా జరుగుతున్న సందర్భం. సో ఎప్పటిలోగా పడుతుందనే ఒక డిస్కషన్ మాత్రం కొనసాగుతోంది.